హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో అప్పటిదాకా వర్షాలే. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక చేసింది. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వర్షాకాలం కావడంతో రుతుపవనాల ప్రభావం, అలాగే అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలోని భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతుంది. ఇక వాయునాడులోని వరద మరణ మృదంగం మోగిస్తుంది. గత నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాలలోని దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వర్షాలు, వరదల కారణంగా నదుల్లోకి భారీగా వరద చేరుకుంది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు కృష్ణా, గోదావరి వరద నేపథ్యంలోని తీర ప్రాంతాల ప్రజలు, కృష్ణా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్బాతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులుగా ఉంది. నిలకడగా గోదావరి ప్రవహిస్తుంది. కోనవరం వద్ద 18.9 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరింది. ఇక పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 12.4 మీటర్లుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో పూర్తిగా వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు వర్షాలు పడే జిల్లాల్లోని రైతుల పొలం పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా చెట్ల కింద వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు.